అవ్వ కాళ్ళు చల్లగుండా చెడగుంజి పాడైతున్నాయి. ఓ సెకండ్ హ్యాండ్ బండి అని కొనుక్కోవాలి గిసోంటిది. చాలు గింత చాలు. మా మామగానికి చీమలు పట్ట లగ్గంలో బండి పెడతా అని ఇంకా పెడతలేడు. ఆడు పెట్టే వరకు నా పీఠం ఉట్టేటట్టే ఉన్నది. కానీ అయ్యో బాలి 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 అయ్యో బాలి బాలి బాలి. ఏవా అత్త తింటానవా? తిను తిను. మామందోళ్ళు మంచిగా తింటాను. నీకేం రంది పట్టు కానీ. నమస్తే సంపతన. గట్నే పోతావు పో, ఎటు కాకుండా. లేకపోతే నువ్వు పేరు కత్తావు. ఓయ్ నీళ్ళు అత్తలేవంటే నీళ్ళని సిల్లంకల్లం చేస్తున్నావు. పారవయ్యకు. నన్ను పోయి తీసుకురమ్మంటావు ఆయే మరి. ఏంది పండబెట్టి దొక్కుతా కొండ అటుకాడ తేలుతావు తాత. చేతుల మాటలు మాట్లాడితే చేతులకు పని చెప్తా అనుకుంటున్నావేమో. చేతులు లేపుతా అని కోతలు కొత్తాను గాని వాతలు పెడితే గూతెళ్ళకుండా వంటావు అమ్మా మరి. బక్కగున్నానని లెక్కనే చేస్తలేవు నన్ను. నా కోపమే వచ్చినంటే నీకు రూపం లేకుండా చేస్తా మరి చెప్తానా. తిరిగి తిరిగి వచ్చినోని కాళ్ళ రెక్కలు కడుకోద్దా? తిరిగి తిరిగి వస్తే అరిగేదాకా కడుగుతావా కాళ్ళను? కరువు ఉన్నదిరా మోడ అంటే నన్నే కడుతున్నావు. పారవోసుకో. చెప్పినందుకే గుప్పిస్తున్నావు నన్ను. గుప్పిచ్చుడు కాదే, నిన్ను లప్పిచ్చి గుద్దినా పాపం లేదు. పోయి పోయి వచ్చినోని పాపం అనేది పోయి కోపం చేస్తానవేందే? బిడ్డ నిన్ను అడ్డంగా నరికి గడ్డకు పెడతా నువ్వు గిట్టనే మాట్లాడితే. మళ్ళీ ఎట్లా నువ్వు చూస్తావేమే? ఎండ పాడుగాని కొద్ది కొడతలేదు. అట్టే నెరివడ్డా. అగో ఇంట్లోకెళ్ళేమో సప్పుడైతుంది. ఏంది ఇది? తలుపులు తెరబెట్టిపోతే కుక్క పోయినట్టున్నది. దీన్ని సంపని చంపుతాయ్యాల కట్టేట వాయి. ఓ అత్త నువ్వా? నేను కుక్క అనుకోని కొడదామని అత్తానా సప్పుడిని. కుక్క కాదల్లుడు నేనే. పారం శాతగాక మూలకుండి ములుగుతాన్నా. మరి ఏమైంది అత్త? ముఖం అంతా గంజు విండోల గుంజుకపోయింది. రుబ్రోలో ఉండేదాని సబ్బు పెట్టంత అయినవు. ఏమైంది? ఎప్పుడు వచ్చినావు? దానికి 4 రోజుల నుంచి జ్వరం వస్తుందట. ఇంటికాడ ఉంటే కానరని నేనే 4 రోజులు రమ్మన్నా. రమ్మన్నానని కమ్మ చెప్తాను గాని ఈడెవడ అరుచుకుంటాడే మరి. ఇదేమన్నా గవర్నమెంట్ దవాఖానా నాయే? రోగం వచ్చిన వాళ్ళందరినీ రాగం తీసుకుంటా విలువ. ఏంది గట్లా అంటున్నావు? నేను అరుచుకుంటా? నా అవ్వ కాదా అది? నీకు చేస్తే నాకు చేదత్తదా? తగ్గయాక సిగ్గు లేకుంటుంటది ఏంది? తగ్గయాక సిగ్గు లేకుంటుంటది ఏంది? అల్లుడు గంత సిర్రు అంటే గుర్రు పోసుకుంటే ఎట్లుంటా బిడ్డ నేను. ఈ జ్వరంతో అత్తే అల్లుడు గరం అవుతాడు. ఎట్లయితే గట్ల నేను పోతా బిడ్డ. ఆయన గట్నే అంటాడు తీయ అమ్మ. నువ్వు ఊకో. లేకిడోనికి పోకట ఎక్కువ అన్నట్టు ఈయన మాటలు గిట్నే ఉంటాయి గాని నువ్వు ఇంట్లో కోయా అమ్మ. ఉంచుకోయే నాకేంది? ఎన్ని వద్దులని ఉంచుకో. నీ అవన్నీ ఇట్టం. సంచులు పాడగానే తొవ్వలనే ఎత్తది ఇది. అంజలి బుక్కడంతా బువ్వేసుకురా, ఆకలి అవుతుంది. బువ్వేడున్నది అండుతావు. ఇదివరకు దాకా అండకుంటే ఏం చేస్తానవే? సుండు నెత్తిదానా. జాముదాని ఇంట్లో పాము వస్తే కొట్టలేక చుట్టమన్నదట. నీ అసంటిది గంతోడు అని పని చేస్తానవా నువ్వు?
ఇదివరకు దాకా అండవా? గీ దండుగా మాటలు అత్తయా అని ధనాలు దంచినట్టు దంచుతా నిన్ను. గివర్ దాకా అంటకుంటుంటానా నేను? ఉంటనా అని మంట కొద్ది అంటున్నావు గాని ఏదే మరి ఎత్తలేవు. పెళ్ళయింది గాని పెళ్ళం లేదనంటే నాయన నీ కథ, పెళ్ళం లేదనంటే నాయన నీ కథ. నీ బిత్తిరి మాటల్ని మిత్తిలకిత్తు. అప్పుడే అండినా గాని అండిన బువ్వ అంతా మా అవ్వ తిన్నది ఆకలి అవుతుందని. ఏంది ఇద్దరు తినే బువ్వ ఒక్కతే తిన్నదా? కుసకుసుండుకుంటా కిసకిస నవ్వినట్టే నానే నీ అవ్వ సంగతి. జ్వరం వచ్చింది అనుకుంటా ఇద్దరు తినే బువ్వ ఒక్కతే తిన్నదా? నీ అవ్వ కడుపు సల్లగుండా. తినద్దా మరి? జ్వరం వచ్చిన పానమేనా? గాలికార కాదా? తిన అంటే నేనే బలిటికి తిను అన్నా. ఆహా బలివీటికి తిను అన్నావు. నీ అవ్వ బలివీటికి తింటేనే గింత తింటే ఇట్టం కొద్ది తింటే తట్టెడు అండాలుగా వచ్చే. గీ కావన తిన్నాక 6 నెలల బియ్యం 6 రోజులు వస్తాయి. మీ అవ్వ బిడ్డలు కలిసి బక్క పనాన్ని ఏం చేద్దాం అనుకుంటారే? నీ జట్టనోరుతోటి జిట్టు పెట్టకు మా అవ్వకు. ఇప్పటికే దానికి జ్వరం వచ్చి సగం అవుతుంది. అయ్యో జ్వరం బాగా వచ్చినట్టుంది కదా మా అవ్వకు, మూలుగుతుంది. గంజడు బువ్వ తిన్నాక మూలుగా రాయే అరగక. నీ ఏడుపు పాడుగాను. గిట్నే ఇసి పెడితే ఎట్లాగా? ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర కన్నా తీసుకుపోదాంపా. అద్దే అంటే గద్దోలు ఎగబడితివి నా మీదకి. ఇప్పుడు నాకు పని చెప్పబడుతుంది. తప్పుతుందా తీసుకుపోదాంపా. లేపు నీ అవ్వను. అమ్మా ఓ అమ్మా లేవే గదావకల్ల కన్నా పోయేద్దాం. ఎందుకు బిడ్డ? అదే తగ్గుతుంది, నీకెందుకు రంది? నాకెందుకు రండి అంటే నాకు ఉండదా? గదావకల్ల పోతేనే కదా తక్కువేది. పా ఎట్లున్నావు? సరిపెట్టి పాడైతాను బిడ్డ. పాయ మళ్ళీ అయినట్టన్నా పోతాడు. పోదు సరి పాడగాను, సరిపెట్టి పాడైతాను బిడ్డ. ఏందత్తా గట్ల కప్పుకుందావు? నాట్లే వచ్చిన బీహారోళ్ళ లెక్క. అయ్యో నీ కారడ్డం మాటలు సలిపెట్టి సత్తన్నల్లుడు. నిన్నేం సావనీయగాని పా నడు. చెప్పండి ఏమైంది? మాకేం కాలే, మా అత్తకే జ్వరం వచ్చింది. ఎన్ని రోజులు అవుతుంది? పెళ్లికి వచ్చిన మా అత్త గట్ల చూస్తున్నావు చెప్పు. 4 రోజులు అవుతుంది సారు. కప్పిన చెద్దరు తీస్తలేను, పన్న కంచెలు ఎత్తలేను, సాదర అయితలేదు. సత్య మంచిగా అనిపిస్తుంది. నాకు కూడా గదే అనిపిస్తుంది. తీట మాటలు మాట్లాడితే ఊట అర్పిత్తా. ఒక మీరు ఊడూరు సార్ మా అమ్మకి. రెక్కిరిగిందా సార్ గట్ల చూస్తాను? రెక్కిరుడు కాదమ్మా, పలుసు చూస్తున్నా. అయ్యో మరి పర్సింటి కాడ పెట్టచ్చినా ఎట్లా? ఏదో ఎట్టకారాలు వద్దు. ఆయన అనేది పర్సు కాదు పల్సు. నరం పట్టుకొని చూస్తుండు, తిక్క మాటలు మాట్లాడు. అవునా సారు? చూడు ఇంకున్నాయి నాకు నరాలు. నువ్వు రోజు ఏం తింటావు అమ్మా? నా మొగం తలకాయ తింటా సారు. మా ఇంటికి వస్తే గంజడు పువ్వు తింటది ఒక్కతే. ఇల్లు గట్టినే ఓడతారు గాని మీరు చూడరు సార్ మా అమ్మకి ఏమైందో. ఏం కాలే అమ్మా, కొంచెం పని ఎక్కువైనట్టుంది, కొంచెం లో ఫీవర్ ఉంది. నేను ఒక్క సూది తాగు, మీ అమ్మ లేచి ఉరుకుతుంది. సూదద్దయ్యా నీ దండం పెడతా. గోళీలు ఈ 4 తీర్ల మింగుతా. ముదిరినావు గీ సూదికి బెదురుతావా అత్త? ఏం కాదు సారు, ఎయ్యిర్రి సూది, మేము అనగబడతాం. అనగబట్టే మీ అమ్మను. అందు నాకు సూదద్దు, డాక్టర్ నుండి బాధ్యత కదా, ఇబ్బంది ఎందుకు, నేను గోళీలు ఇస్తా. చెప్పని తక్కువ ఏంటి? ఇది పొద్దున ఒకటి సాయంత్రం వేసుకోమ్మా, తగ్గిపోతుంది నీకు జ్వరం. ఇది ఒకటి బలం గోలి, ఇంకేంది రాత్రి ఒకటి పండుకుంటప్పుడు వేసుకో. సారు బుక్కడంతా తిన్నాకనే వేసుకోవాలి. తిన్నాకనే వేసుకో అమ్మా, తిన్నాక వేసుకుంటే మంచిగా ఉంటుంది. చల్లగా ఉంటుంది.
ఇగో ఒక ముచ్చట, అన్నం అయితే మంచిగా పెట్టు ఆమెకి. ఇద్దరు తినే తిండి ఒక్కతే తింటది, ఇంకెంత పెట్టాలా సారు? రోజుకో 25 కిలోల బత్త తెత్తది. ఆమె ఎంత మంచిగా తింటే అంత తొందరగా జ్వరం తక్కువ అవుతుంది. ఆమెకు నచ్చినట్టు తెచ్చిపెట్టి తినిపిర్రి, దెబ్బకు జ్వరం తెగపోతుంది. ఇంకేంది చెప్పినావు కదా, ఓ హోటల్ గుర్తపడుతుంది. ఇక నీకు సంబరం అవుతుందా అత్త? దానికేం సంబరం, బల్పా నీకు? పోపా. కళ్ళన్నీ గుంజి పడైతని. ఓ గోళీలు వేసుకున్నా తక్కువ అయితే లేదా? ఓ నెత్తంతా వస్తుంది. అమ్మా అమ్మా, ఓ అమ్మా, లేచి ఇక మొహం కడుక్కోపోయే చాయ్ పెడతా తాగుదు. చాయ్ తాగుతూ ఇంత కడుపులో ఆసరు ఉంటది కాదే. లేవు. ఆగు బిడ్డ, నాకు శాతం అయితే లేదు. జరసేపు అయినాక తాగుతుంది. నీ చాయ పాడవనం ఎట్లున్నాయన్న ఎట్లా వేసారు? ఇలా కండ్లు మంట, ఇలా కండ్లు దులుప. నా అవ్వని లేవ్వకుండా వేసారు. నా అవ్వ గల్లి గల్లికి తిరిగితే ఇలా కండ్లల్లో మంటున్నాయి. ఇలా కండ్లల్లో మన్ను పోతే, ఇలా కండ్లల్లో దుమ్ము పోతే మా కచ్చిన గతి ఆళ్ళకు రాను. మీరు పన్న మంచాలనే పానాలు ఇసి పెట్టి పోతారే, నా ఉసురు దాకి పసరుగక్కిపోతారే మీరు. ఏమైందే, ఎవరు తిడతావు గంతగానం? నా అవ్వను గిట్లా వేసిన వాళ్ళని తిడుతున్నా. గిట్లా తిడితేనే వాళ్ళకి మానం వత్తది. నీ అవ్వకు జ్వరం వస్తే ఎవరేం చేస్తారే? తిడితే తక్కువ అవుతుందా? గోళీలు వేసుకున్నది కదా, తక్కువ అయితే తీ ఆగరాదు. ఇది గోళీలతో పోయేది కాదల్లుడు, తిడితేనే పోతుంది. మంది కొంటతనమే. నువ్వు తిట్టు బిడ్డ, నువ్వు తిట్టు బిడ్డ. వాళ్ళు నాశనం గాను. నువ్వు అట్లాగే తిట్టుమంటే జుట్టు కడతావు. అవత్త నీ ఊళ్ళేమో చేసిర్లని గీ ఊళ్ళో తిడితే ఏమత్తది? ఎవరన్నా చూస్తే ఇజ్జత మనం పోతది. ఏ ఆగు, ఏడున్నా తిట్లు తిట్లే, నీకేం తెలియదు. ఆగు. వాళ్ళు నాశనం గాను, వాళ్ళు ఇల్లు కూడా వాళ్ళు సత్యనాశనం గాను. నా అవ్వ ఇట్లా ఎట్లున్నది అట్లా కాకపోవాలి. ఆడదే గాని మొగోడే గాని, ఆడదైతే దాన్ని చికెన్ వస్తా, మొగోడైతే మొల్లారం తెంపుతా, మొగోడైతే మొల్లారం తెంపుతా. ఇక జాలిగా తీయే, ఏమన్నా తినబెట్టుకోయే నీ అవ్వకు. నీ తిట్టుడు పాడుగాను, ఇంత అన్నం వేసుకురా పో. అన్నం కాదల్లుడు, గట్ల పోయి ఇడ్లో దోశనో పూర పట్టుకరాపో బాంచను. అన్నం తినబుద్ధి అయితే లేదు, అన్నం తినబుద్ధి అయితే లేదు. మండుతున్నట్టుంది. గవ్వెందుకత్తా ఇప్పుడు? అగో డాక్టర్ ఏం చెప్పిండు? మంచి తిండి పెడితేనే కదా జ్వరం టక్కన కమ్మవుతుంది అని చెప్పిండు. నీ బాగానే ముళ్ళొడుతుందా? పో తేపో. ఇక అత్త తిను. ఏమనుకో కల్లుడు, డాక్టర్ చెప్పిండు కదా అని తెమ్మన్నా, తప్పు పట్టుకోకు. అయితే అత్త, నీకు చేసి పెట్ట బాగున్నది, తిను. అల్లుడు, ఓ అల్లుడు, ఇక రా బిడ్డ. నోరంతా ఏటో ఉంది, చేదు ఉన్నది బిడ్డ. గట్ల పోయి ఒక 20 రూపాయల కారం కొనుకరాపు బాంచను. మంచిగా కారం కారం ఉంటుంది, నోరు రుచి వస్తుంది బిడ్డ బాంచను. జ్వరం పాడుగా నాతోనే చత్తంది. ఇగో అత్త కారా. ఏమనుకోకు బిడ్డ, డాక్టర్ చెప్పిండు కదా అని తెమ్మన్నా, తప్పు పట్టుకోకు. సరే. ఏంది మీ అవ్వ నన్ను బొంగరంలో తిప్పుతాంది అటు ఇటు? డాక్టర్ చెప్పిండు కదా జ్వరం తగ్గాలంటే మంచి మంచి తినాలని, చెప్తే ఏ లేవు. చేత్తనే నీకు చేస్తా, నీ అవ్వకి చేస్తా. అయితే కానీ ఆకలి అవుతుంది, అన్నం ఎత్తుపా. పా. అల్లుడు, పానం అంతా గావర గావర అవుతుంది. గట్ల పోయి నోటికి సాయచ్చేటట్టు ఏమన్నా పట్టుకరాపో, తిని పగటి గోలేసుకుంటా. నీ అవ్వ నన్ను అన్నం కూడా తిని నీ అత్త
నీ జ్వరం నా గండానికి వచ్చినట్టున్నది కానీ అత్తనవా అత్తన్నట్లాగత్తా నీ సంగతి చెప్తా. అమ్మా అన్నం తింటావానే వేసుకరా అన్న. అద్దు బిడ్డ ఏం తినబుద్ధి అయితే లేదు. అల్లు నీ ఏమన్నా తెమ్మన్నా తినటానికి తెచ్చినాక తింటది బిడ్డ. ఏమైంది? మా అమ్మేమో తీసుకురమ్మందట కదా, ఉత్తానే వచ్చినావు? తీసుకొచ్చిందే మీ అవ్వ చెప్పినాక తీసుకురాకుంటుంటానా? జ్వరం తక్కువ కావాలి కదా. మరి ఏదల్లుడు అట్టి చేతులే ఉన్నాయి. ఏనికి అత్తాంది అత్తాందత్తా అగ చూడు. ఏంది తినేటి తీసుకురమ్మంటే డాక్టర్ని తీసుకొచ్చినావు? నువ్వు నీ అవ్వ పారం కోళ్ళ లెక్కుంటే నా దారం తెగినట్టు అవుతుంది. అందుకే జల్లి తక్కువ కావాలని ఈ డాక్టర్ పట్టుకొచ్చిన. తింటే తగ్గుతుందని డాక్టర్ చెప్పిండు కదా. పాపం ఆయనను మళ్ళెందుకు ఇబ్బంది పెట్టడు అల్లుడు. మా తగ్గుతత్తి పొమ్మను 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 పొమ్మను. ఇంటి దాకా రానే వచ్చే చూడని తీరాదత్త నీకేమైతుంది? జ్వరం చెప్పన జారుతుంది నీకే. ఇగో డాక్టర్ సాబ్ జర చూడు ఎందుకు తక్కువ అవుతలేదు. ఏమైందమ్మా తగ్గలే ఇంక జ్వరం? ఓ మై గాడ్, నేను అనుకుందే నిజమైంది. ఏమైంది డాక్టర్? మీ అత్తకు జ్వరం ఎందుకు తక్కువ తెలిసింది. ఈమె కడుపులో రుబ్బు రోలతో జబ్బు ఉంది. అది చేయబట్టే ఈమెకు జ్వరం తక్కువ అవుతలేదు. అందుకే కుసర కుసర ఉంటుంది. మరి అది పోవాలంటే ఎట్లా సార్? అసలు మా అత్త బతుకుతుందా సార్? ఇంకొన్ని కట్నం పైసలు ఇచ్చేటి ఉన్నది. మీకేమన్నా సిగ్గున్నదా కొంచెం అన్న? కడుపుకు అన్నం తింటానావా పిండి తింటానావా? మీ కట్నం పైసలకి ఏం డోకలేదు, కానీ కత్తరోటి కడి ఎత్తనే తక్కువ అవుతుంది. లేకపోతే అది అట్లే ఉంటది, ఈమె ఇట్లే ఉంటది. ఏమంటవే? ఏం కాదు డాక్టర్ చెయ్యిర్రి. మాకు మా అత్త పానాలు ముఖ్యం. ఏడికాడికి కోసిపారేరు దాన్ని. నాకు కూడా గదా అనిపిస్తుంది, కానీ నాకు కత్తెర ఎక్కడవేంది ఎట్లా అనేది చూస్తున్నా. నేను గడ్డం మిసం కత్తిరించుకునే కత్తెర ఉన్నది తెత్తావు డాక్టర్. మా అత్త ఎట్లా చేసి బతకాలి? ఇగో డాక్టర్ మంచిగా ఉన్నదయ్యా, దీంతో చేయొచ్చు. చెయ్యి. అది తీసుకురండి, కోసి పారేద్దాం. లే అత్త లే. నాకేమద్దు, అదే తగ్గుతుంది. లే అత్త లేవు. ఏం కాదు, నువ్వు గిట్లా భయపడితే జ్వరం ఎప్పుడు తక్కువ కావాలి. నాకు జ్వరం రాలేదు అల్లుడు, అట్టిగానే అబద్ధం చెప్పినావా? ఎందుకత్తా? అయితే ఇంటికాడ మీ మామ ఏం తెత్తలేడు అల్లుడు. తాగుతాండు పంటాండు. ఊకే ఒక్కటే తింటే నోరంత ఎట్లా ఉందని ఇడికి వచ్చిన. అయితే జ్వరం వచ్చిందని అబద్ధం చెప్తావా? అట్లా చెప్తేనే కదా అల్లుడు అన్ని తెచ్చి పెడతారు. మంచుకుంటది పెడతారా? అందుకే జ్వరం వచ్చిందని అబద్ధం ఆడి నాకు నచ్చినవి అన్ని తెప్పించుకొని తింటాను. నాకు తెలుసత్తా, ఇద్దరు తినే పువ్వను నువ్వు ఒక్కదానికి తిన్నప్పుడే నాకు అర్థమైంది నీకు జ్వరం రాలేదని. నీ బిడ్డ నేను చెప్పిన మాట ఇల్లేదు, ఇంకా నన్నే ఎగేసింది. ఇద్దే పో మా అవ్వకు అని. నా బిడ్డకు కూడా తెలుసు అల్లుడు నేను ఇట్లా చేసేది. నువ్వు తెచ్చినవి అన్ని మేమిద్దరం కలిసే తింటున్నాం. ఇట్లా తయారయ్యేవే మీరంతా? అంటే అవ్వ బిడ్డలు ఇద్దరు కలిసి నన్ను ఆగం చేస్తారా? నిన్నడుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా తెలంగాణ ముచ్చట్లు. ఎట్లుంది వీడియో? సూపర్ ఉంది కదా. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన గంట ఉంటది, గట్టి కొట్టు. బాయ్.